అహోబిలం దగ్గర నుండి లేకపోతే పల్నాడు ఉన్నటువంటి ప్రాంతం నుండి కాశీకి టన్నెల్స్ ఉండేటువంటివి అనేటువంటి విషయాలు. అలాగే ప్రత్యేకించి మీరు ఇప్పుడు అడిగే కృష్ణానది అంత ఎత్తుకి ఫ్లో అయితే అంటే కృష్ణానది ఫ్లో అయ్యేటువంటి విజయవాడ ప్రాంతం బహుశా నైసర్గికంగా చాలా ఎత్తులో ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ కృష్ణానదికి ముక్కు పుడక తాగుతుందో అమ్మవారిది ఇక అంత మించిన హైట్ పెరగడానికి అవకాశం ఉండదు. అంటే జల ప్రళయానికి సంకేతంగా ఆయన మాట మాట్లాడాడు. ప్రళయాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. అంటే అసలు ప్రళయం ఎందుకు వస్తుంది? ఆ సృష్టి అంతే కదా. ఇప్పుడు పాపం ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు కలియుగాన్ని తీసుకోండి. కలియుగంలో మనం ప్రథమ పాదంలో ఉన్నాం. మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, హైదరాబాద్ లో ఉంటే వాయువ్య ప్రదేశే, కృష్ణా గోదావరియోర్ మధ్య. అంటే నైసర్గిక స్వరూపాన్ని గురించి చెప్తోంది శాస్త్రం. నువ్వు ఎక్కడున్నావురా? మేరుకి దక్షిణ భాగంలో ఉన్నావు, శ్రీశైలం కేంద్రంగా చేసుకుని చెప్పారు వాళ్ళు. శ్రీశైలానికి వాయువ్యంలో ఉన్నావు, కృష్ణా గోదావరి మధ్యలో ఉన్నావు, ఆ పుణ్యక్షేత్రం. అదే మీరు కాశీ వెళ్ళండి, అక్కడ ఏమంటాడు? వింధ్యస్య ఉత్తర ఆర్యావర్తన ఏకదేశే అసీవరణయోర్ మధ్యే ఆనందవనే మహాశ్మశానే మణికర్ణికా క్షేత్రే అని సంకల్పం చెప్తారు. అంటే వింధ్యకి ఉత్తరంలో ఉన్నావు. మన శాస్త్రవేత్తలే వాళ్ళు, మునులంటే శాస్త్రవేత్తలే. వాళ్ళ నైసర్గిక పరిజ్ఞానం అంత గొప్పగా ఉండేది. ఇందాక చెప్పినట్టు తిరుపతి రోడ్డు వేసినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఎన్ని గుర్తుపెట్టుకుని వేసి ఉంటాడు.